5వ అధ్యాయం 9వ వాక్యంలో రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. అయితే 21వ వాక్యం చదవండి ప్రియులారా. 5వ అధ్యాయం 21వ వాక్యంలో ఈయన అనేకులు నీతిమంతులుగా చేస్తున్నాడు. 21వ వాక్యం మనం చూస్తే ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. పాపం ఎక్కడెక్కడ ఉందో కృప విస్తరించేసి పాపముల దగ్గరికి, పాపములో ఉన్న మానవుని దగ్గరికి, శాపంలో ఉన్న మానవుని దగ్గరికి, అవిధేయతలో ఉన్న మానవుని దగ్గరికి ఇప్పుడు ఏమొచ్చేసింది? కృప వచ్చేసింది. అది విస్తరిస్తూ ఉంది, అపరిమితంగా విస్తరిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి మార్చబడాలని, ఆ కుటుంబం మార్చబడాలని, వారి జీవితాలు మార్చబడాలని కృప 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 వేసినప్పుడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు కృప విస్తరించింది, కృప విస్తరించింది. ఇప్పుడు ఆ కృప ఉండబట్టే మనము బ్రతుకుతున్నామనేది మనం జ్ఞాపకం చేస్తాం. ఆ కృపే లేకపోతే మనకు ఆ రక్షణ దొరికేది నిజంగా. ఆయన ఎంత గొప్ప దేవుడో చూడండి. పాపమును గూర్చియో నీతిని గూర్చియో తీర్పును గూర్చి అనే మాట మనం చూస్తాం. తీర్పు ఈరోజు ప్రతి ఒక్కరికి ఏముంది? తీర్పు. అయితే మరణంలో నుండి జీవంలోనికి దాటినారు క్రీస్తు నమ్మిన వారనే మాట మనం చూస్తాం. వాళ్ళు మరణంలోనే నిలిచిలేరు, వాళ్ళు జీవంలోనే ఉన్నారు. అయితే ఈరోజు మన పరిస్థితి ఏమిటి? మన జీవితాల పరిస్థితి ఏమిటి? ఒకరోజు తీర్పు దినము రాబోతుంది. ప్రతి మానవునికి ఆయన ఎదుట నిలిచే నీ ధైర్యం నీకుందా? ఆయన ఒకరోజు అడుగుతాడు కంపల్సరీగా. ఆయన ఒకరోజు ప్రశ్న వేస్తాడు. నేను భూమి మీదకి పంపించాను, నువ్వేం చేసి వచ్చావు? ఏం చేసి వచ్చిందన్నయ్య? మొత్తం చేసి వచ్చినాను అని చెప్తారు. ఏమేమో చేసి వచ్చినామని చెప్తారు. కానీ నువ్వు చెప్పిన దానికి, అక్కడ జరిగిన విషయానికి పొంతన లేదు అని ఒకరోజు ఆయన తేటతలం చేస్తాడు. చాలామంది చెప్తారంటే నేను తప్పే చేయలేదంట, నేను పొరపాటే చేయలేదంటారు. అసలు నేను నీకు వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడలేదంట. అయితే ఆయన ఏం చేస్తాడు? భూమిని ఆకాశాన్ని ఏం చేస్తున్నాడంట? సాక్ష్యంగా. ఇప్పుడు తీర్పు దినాన సాక్ష్యం చెప్తాయి. రాళ్ళు కూడా సాక్ష్యం చెప్తాయి, భూమి కూడా సాక్ష్యం చెప్తాయి. తీర్పు దినం ఒకటి ఉంది. అయితే ప్రతిదీ లెక్కలోనికి వస్తుంది. కాబట్టి తీర్పు తీర్చే దేవుడు న్యాయవంతుడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు ఎవరు? న్యాయవంతుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన నమ్మకస్తుడు. అయితే ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయనకు ఇంకా భేదాలు ఏముండవు. అక్కడ న్యాయం దగ్గర న్యాయమే. ఆయన చక్కని న్యాయము తీర్చేది. ఈ రోజుల్లో తీర్పు దినం ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని, ప్రభు వాక్యం జ్ఞాపకం చేసుకొని, ప్రభుకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవించక ప్రభుకు ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం లేదా ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చూస్తాం. ఆ తీర్పు అనే మాటను అక్కడ మనం చూస్తాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యం. యవనుడా అనే మాట ప్రారంభంలో దేవుడు మాట్లాడటం మనం వింటాం. యవనుడా, పేజీ నెంబర్ 562, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే అన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని ఏముంచుకోవాలంట? ఏం జ్ఞాపకం ఉంచుకోవాలంట? ఒకరోజు తీర్పు ఉంది, ఒకరోజు తీర్పు ఉంది అనేది మన మనసులో జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, నీ కోరిక ఎలా వస్తే ఎలా వెళ్తున్నావేమో, నీ దృష్టి ఎట్లా ఉంటే ఎట్లా వెళ్తున్నావేమో, అయితే నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో. అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. దేవుడు తెస్తాడు తీర్పు. అయితే ఒకరోజు తీర్పు అనేది ఉంది అనేది
ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు 3 సంగతులు మనతో జ్ఞాపకం చేస్తాడు. ఒకటి పాపమని, రెండవది నీతిని గూర్చి, మూడవది తీర్పును గూర్చి. లోకమును ఒప్పుకొని చేయారా. ఈరోజు లోకులు నా యందు విశ్వాసం ఉంచాలి గనక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళట వలన అనే మాట చూస్తాను. పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళట వలన మీరు నన్ను చూడరు గనక, నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయి. పిల్లరా, ఈరోజు మన జీవితాలలో సందేహము అనేది ఉండకూడదు. సందేహము అనేది మన జీవితాలలో ఉండకూడదు. అదే 12వ వాక్యంలో చూస్తాం. యోహాను సువార్త 16:12 నేను మీతో చెప్పవలసిన ఇంకా అనేక సంగతులు ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. ఆయన తనంతట తాను ఏమీ బోధించక వేటిని విని వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తారు. ఈరోజు తెలియచేస్తే దేవుడు మనకు ప్రతి సంగతిని ఆయన తెలియచేస్తున్నాడు. ఈరోజు సంగతులను బయలుపరిచి రహస్య సంగతులను, గూఢమైన సంగతులను ఆయన బయలుపరిచే దేవుడు. దానియేలు గ్రంథంలోకి రండి, ఆ మాట చూపిస్తాను. మన దేవుడు దానియేలు గ్రంథంలో ఒక చక్కని సందర్భాన్ని ఆయన బయలుపరిచినట్టుగా మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ రాయబడినటువంటి ఒక సందర్భము మనం చూస్తాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చదవండి.